కంటి పాపల నన్ను కాపాడుకున్నాడు. మీకాలు ఏం తెలుసు నీకు నా దేవుడి గురించి? ఏం తెలుసు? ఏంటి నా బతుకు? లేబర్ చేష్టాలా? లేబర్ బుద్ధులా? లేబర్ ఉన్నాయి, లేబర్ బతికన్నది. ఆ లేబరోని ఈరోజు రాజుని చేశాడు. పిచ్చిదాలా, నిలబెట్టాడు నన్ను, నా తల ఎత్తాడు. ఆయనకి ఎప్పటికీ దాసుడు నేను. ఆయన కార్యాలు మర్చిపోను. ఆ కృతజ్ఞత గుర్తున్నంత వరకు దావీదు పరిస్థితి అది. మైమరచిపోయాడు, పొలకించిపోయాడు, దినమునకు 7 మార్లు స్తుతించాడు. అనుభవాలు అట్లుంది. ఇలాంటి మనిషి ఆ జ్ఞాపకాలు ఎప్పుడైతే కోల్పోయాడో పాపంలో పడ్డాడు. దెబ్బతిని గాయాలై గందరగోళం అయిపోయి తిరిగి తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి మొత్తుకొని మొర్రపెట్టి తిరిగి ఆ మెట్టు అందుకొని ఇకప్పుడు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు, ఒక్కటి కూడా మర్చిపోవద్దు. మీకాలు సొంత భార్య ఎగతాళి చేసింది, పట్టించుకోడు. సంతోషించాడు, ఒక్క మాట తిట్టలా, ఒక మాట అనలా. ఎంత ధైర్యం! ఈ దుర్మార్గాలు బంధించండి అనలా. నన్ను ఎగతాళి చేసింది దూర్తురాలు, బంధించండి అల్లా నవ్వుకుని వెళ్ళాడు. చెప్పుకున్నాడు, నీ తండ్రి చేతిలో నుండి రాజ్యంలో లాగి నా వశం చేశాడు నా దేవుడని. పిల్లరా, ఇది ఎంతో కీలకమైన విషయం. నిజంగా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు ఉండి దేవునితో అనుబంధాన్ని స్థిరముగా నువ్వు కొనసాగించాలి అంటే ఇది ప్రాముఖ్యం. ఈ మనసు కలిగి నువ్వు ఉండు, ఎల్లప్పుడూ దీనుడుగానే ఉంటావు, గర్విష్ఠివి కావు. ఎల్లప్పుడూ దీన మనసు కలిగి ఉంటావు. దీన మనసు నీలో ఉన్నంత వరకు పరిమళం వెదజల్లిద్ది నీ జీవితం. విధేయత నీలో ఉన్నంత వరకు పరిమళం వెదజల్లేది నీ జీవితం. దేవునికి నచ్చుతావు, మనుషులకు కూడా ఆయన నచ్చేటట్టు చేస్తాడు నిన్ను. ఒకరి మీద అతిశయపడవు, ఇతరులు నాకంటే యోగ్యులు అనుకుంటావు. ఇంకా దేవునికి నచ్చని అవలక్షణాలు ఏ కనపడవు. ఈ బుద్ధి నీవు కలిగి ఉంటే, ఈ జ్ఞాపకాలు నీలో నిలిచి ఉంటాయి. ఇది ఎప్పుడైతే తరుగైపోతుందో, మరుగైపోతుందో అప్పుడు దరిద్రం అంతా తయారయ్యింది మనలో. అది చూసుకొని బ్యాలెన్స్ అయితేరా ధన్యులు. అందుకు అంత కీలకంగా చెప్పాడు, ఆ మొదటి క్రియలు చేయి, ఆ ఫస్ట్ లవ్ కావాలి నాకు.